ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఇంట్లో ఎవరైనా దీక్ష తీసుకుంటే ఆ దీక్ష తీసుకున్న స్వామికి మాత్రమే వర్తిస్తుందా, లేదా ఇంటి కుటుంబం అంతా కూడా వర్తిస్తుందా? ఇది ఒక మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఒక ట్రెండ్ అయిపోయింది. మేము దీక్ష తీసుకున్నాం, సన్నిధానం పెట్టుకుంటామని చెప్పి ఇల్లు వాకిలంతా వదిలేసి ఎక్కడో పోయి ఎవరింట్లోనో ఉద్ధరించడానికి అక్కడ పోయి 10 మంది సమిష్టిగా పోయి ఉంటారు. మనం దీక్ష తీసుకునేది మన కోసం మాత్రమే అండి. మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబ క్షేమం కోసమే మనం తీసుకుంటాం. మా ఇంట్లో వసతి లేదండి, ఒకే ఒక రూమ్ ఉందండి, పర్లేదు. ఈ రోజు రేపట్లో ఒక రూమ్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ అండి. అందరూ మినిమం వసతులతోనే ఉన్నారు అందరూ కూడాను. మా ఇంట్లో ముట్టైన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఒక పక్క ఉంటారండి, మీరు ఒక పక్క ఉండండి సార్, వాళ్ళ ఇటు పక్క రారు ఎవరు కూడాను. దీక్ష తీసుకుంటే మీరు ఒకళ్ళు తీసుకోవట్లేదండి, మీ ఆవిడ పర్మిషన్ ఇస్తేనే మీరు బ్రహ్మచర్య దీక్ష తీసుకోగలిగారు, మీ తల్లిదండ్రుల అనుగ్రహం ఇస్తేనే మీరు మీ ఇంట్లో దీక్ష తీసుకుంటున్నారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తేనే మీకు దీక్షలు తీసుకుంటారు. మీరేమో మీరు మీ దీక్ష తీసుకోగానే సాక్షాత్ అయ్యప్ప అవుతారు. ఆ అయ్యప్పకు సేవ చేసుకునే మిగతా రోజుల్లో అంతా కూడా ఎలా ఉన్నా కూడా అయ్యప్పకు సేవ చేసే భాగ్యాన్ని ఈ 45 రోజులు కూడా ఇవ్వకుండా ఎక్కడో సన్నిధానంలో పోయి ఆ సేవ చేయడం, అక్కడ ఉండడం అనేది ఒక పద్ధతి కాదు. దీక్ష తీసుకుంటే అది మీకు, మీ కుటుంబానికి వర్తిస్తుంది కానీ ఫ్రెండ్స్కి కాదు, గ్రూప్కి కాదు, బృందానికి కాదు. మీ తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, భార్య, పిల్లలు అందరికీ మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి. మీకు సేవ చేస్తే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారికే సేవ చేసిన ఆనందంగా ఫీల్ అవుతారు. మీరు భోజనం చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేయడం వల్ల ఏముందంటే ఒక ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు అయ్యప్ప మన ఇంట్లో భిక్ష చేశారు, ఆ మిగిలిందని మనం ప్రసాదంగా తీసుకుంటాం. మీరు అక్కడ మీకంటే ముందు మీరు అనుకుంటున్నారేమో మన ఇంట్లో వాళ్ళు ఎలా తెలుసా ఉంటారు, దీక్ష ఉంటే మనకంటే ముందు లేస్తారు, తలస్నానం చేస్తారు, ఇల్లంతా తుడుస్తారు, ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాగా చేస్తారు. ఆ 48 రోజులు ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, గార్లిక్ అవన్నీ స్పైసీ అంతా లేకుండా అద్భుతమైనటువంటి వంట చేస్తారు. ఆ ఇంటి ముందర ముగ్గులు వేసి పూజలు చేస్తారు. ఎవరు వచ్చినా వీళ్ళ ఇంట్లో అయ్యప్ప కనబడుతున్నారు అనే ఒక భావనను క్రియేట్ చేసే ఒక స్థలం ఏదైనా ఉందంటే అది సాక్షాత్ మన ఇల్లే. మనం ఏం చేస్తాం, ఎక్కడో రెంట్కి తీసుకొని ఒక రూమ్ తీసుకొని అక్కడ ఆ రెంట్కున్న ఇల్లు చక్కగా అయిపోతుంది, మన ఇల్లు ఏమవుతుంది. మనం దీక్ష తీసుకొని మన ఇంట్లో కదా ఉండాలి. ఎవరినో ఉద్ధరించడానికి కోసం మనం దీక్ష తీసుకోలేదు కదా, మన కోసమే మనం దీక్ష తీసుకుంటాం కాబట్టి మన ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే మీరు దీక్ష తీసుకునేది మీ ఇంటి వాళ్ళ కోసమే కాబట్టి అది మీ ఇంట్లోనే దీక్ష తీసుకోవాలి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.